నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన నేనే నీకు ఆలోచన చెప్తా. నువ్వు విడిపించుకునే అంటే నువ్వు విడుదల పొందే మార్గాన్ని నేనే నీకు చెప్తా. దేవుడు అంటున్నాడు, ఏ మార్గంలో పోతే నువ్వు విడిపించబడతావు, నువ్వు ఏ మార్గంలో ఎట్లా వెళ్తే నువ్వు బాగుపడతావు, ఏ మార్గంలో ఎవరితో ఉంటే ఏమి చేస్తే ఈ పరిస్థితి బాగుంటుంది అనేది దేవుడు ఏం చేస్తాడట, నీకు ఆలోచన చెప్తాడంట. నీ చింత ఆయన మీద వేయు, అప్పుడు ఆయన నీకు ఆలోచన చెప్పి నీకు ప్రయోజనం కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు, నీకు వృద్ధి కలుగునట్లు, నీకు సమృద్ధి కలుగునట్లు, నీకు సంతోషము కలుగునట్లు, నీకు ఆనందము కలుగునట్లు నీకు ఆలోచన చెప్పి ఆయన నిన్నేం చేస్తాడు, విడిపిస్తాడని నువ్వు ఆయనకు చెప్పాలి. భర్త పరిస్థితి ఇదయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, నా పిల్లల పరిస్థితియా, నా కుటుంబ పరిస్థితి ఇంత దయానీయంగా ఉందయ్యా, ఈ అప్పు భారం నేను మోయలేకపోతున్నాయా, కుటుంబ భారం నేను మోయలేకపోతున్నానయ్యా, అయ్యా ఈ అడ్జస్ట్మెంట్ నేను చేయలేకపోతున్నానయ్యా అని నీ భారము ఆయన మీద వేయు. ఉపదేశం చేస్తాడట, ఆలోచన చేస్తాడు దేవుడు నీకు.